అండి. అందరూ బాగున్నారా? నేను ఈ రోజైతే అమ్మవారి గుడికి వచ్చానండి. ఈ గుడి ఎక్కడనేది చెప్తాను. ఫస్ట్‌గా అమ్మవారిని అయితే దర్శించుకోండి. అంత అందంగా ఉన్నారు. ఈ రోజైతే ఈ గుడిలో అన్న సమారాధన అయితే జరుగుతుందండి. ఈ అన్న సమారాధనకైతే ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయండి. ఇక్కడైతే వంటలు అయితే చేస్తున్నారండి. ఇక్కడైతే చాలా శ్రద్ధగా శుభ్రంగా అయితే చాలా బాగా వండుతున్నారు. వంట అయితే అయిపోయాక అమ్మవారికి దీపధూపాలతో నైవేద్యం అయితే సమర్పిస్తున్నారండి. ఇక్కడేంటండి బాబు ఇన్ని ఐటమ్స్ వండారు. ఇక్కడ అసలు అన్న సమారాధన లేకపోతే పెళ్లి భోజనమా కూడా నాకు అర్థం అవ్వలేదండి. అన్ని ఐటమ్స్లు అయితే వండారు. నిజంగా అన్ని ఐటమ్స్ చూస్తుంటే కడుపు నిండిపోయింది, ఆకు నిండిపోయిందండి. అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ వరకు ఏది లేదనకుండా వడ్డించారండి. గుడి కట్టించిన వాళ్ళు, గుడి కమిటీ వాళ్ళు, అక్కడ ఉన్న ఆడవాళ్ళు కూడా చాలా బాగా అయితే అమ్మవారి సేవ అయితే చేసుకుంటున్నారండి. ఆ అమ్మకైతే ఈ రోజైతే నేనైతే కొంచెం సేవ అయితే చేసుకున్నానండి. ఈ గుడి అయితే మన మండపేటలో రైతు మార్కెట్ పక్కన కాలవగొట్టు వద్ద అయితే ఉందండి. నెలలో ఫస్ట్ వారం అయితే ఈ గుడిలో అన్న సమారాధన అయితే చేస్తారంటండి. ఈ గుడి అయితే కొత్తగా కట్టించిన గుడిలో అయితే లేదండి. ఈ కమిటీ వాళ్ళు అయితే సేవలు అందిస్తూ ప్రతిదీ దగ్గరుండి ఏర్పాటు చేస్తున్నారండి. ఈ గుడికి మీరు ఎప్పుడు రాకపోతే వచ్చి అమ్మని దర్శించుకోండి. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టేనండి.